వీళ్ళు తప్ప మరొకరు కాదు వాది దీని వెనక ఉండేది. ఈ కేసును పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా అసలు వేరే సందర్భమే లేనట్టు, అంటే ఈ రాష్ట్రంలో ఏదే కానీ చర్చించడానికి సమస్యలు లేనట్టు, ప్రజా సమస్యలే లేనట్టు, ఒక్క వివేకానంద రెడ్డి హత్య మాత్రమే ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో 100 మంది మరణించారు, అమ్మాయిలు మానభంగాలకు గురైనారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు మీరు ప్రస్తావించరు, అమ్మాయిల మానభంగాలు అయితే ప్రస్తావించరు, వాళ్ళ నీళ్ళలో సంపి వేస్తే మీరు ప్రస్తావించరు, ఇచ్చిన హామీలను నెరవేర్చేది ప్రస్తావించరు, కరువు కాటకాలను ప్రస్తావించరు, ప్రజల ఆరోగ్యాలను ప్రస్తావించరు. ఒకటి ప్రస్తావిస్తాం, జగన్ 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 జగన్. ఇంతే ఈ నామధేయంతోనే మీరు కాలాన్ని గడిపే పరిస్థితికి వచ్చినారు. నిజమే, అయ్యన్న పాత్రుడు చెప్పిన మాట అక్షరాల సత్యం. వాడు ఓడినాడురా, మరణించలే. జగన్ అనేవాడు ఓడినాడు, మరణించలేదని అయ్యన్న పాత్రుడు చెప్పిన మాట అక్షర సత్యం. మీ గుండెల్లో సింహ స్వప్నమై ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే మీరు ఆయనకు 11 సీట్లు వచ్చినా కానీ 40% వచ్చిన ఓట్లను చూస్తున్నారు. 3 పార్టీలు ఏకమైనా కూడా, 30 అబద్ధాలు చెప్పినా కూడా, అసత్య ప్రచారం చేసినప్పటికి కూడా, ఎలక్షన్ కమిషన్ మీరు ఉపయోగించుకున్నప్పటికి కూడా 40% ఓట్లు వచ్చిన జగన్ అంటే మీ గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి. కాబట్టి రాబోయే ఎన్నికల నాటికి ఇంకా ఆయనను అపవిత్రుని చేసేదానికి, రాజకీయంగా ఆయన స్థాయిని దిగదార్చేదానికి వివేకానంద రెడ్డి హత్యను మీరు ఉపయోగించుకునే క్రమంలో ఇదంతా చేస్తున్నారు. అందుకే వివేకానంద రెడ్డి రక్తం తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సొక్కాకు పుయ్యాలా, ఇది తప్ప వేరేదేమన్నా ఉందో మీరు చేసే పని? ఈ ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాసేది ఇవే కదా మీరు రాసేది. పిఏ కృష్ణారెడ్డి యాక్షన్ డైరెక్షన్ అంట, జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి గారి డైరెక్షన్ అంట, కృష్ణారెడ్డి యాక్షన్ అంట. నిన్న కృష్ణారెడ్డి స్వయంగా చెప్తున్నాడు, నన్ను సిబిఐ గారు విచారించినారు, రామ్ సింగ్ అనే అధికారి నన్ను కొట్టినాడు, నన్ను చేసినాడు, నేను ఈ విధంగా చెప్పిన సర్వం నిన్న చెప్తున్నాడు 36 సార్లు. అవి లెక్కలేకి తీసుకోరు, అవి పరిగణలోకి తీసుకోరు. అసలు ఎందుకు వేరే కోణంలో మీరు విచారణ చేసే కార్యక్రమం చేయరు మీరు? వివేకానంద రెడ్డికి 2వ భార్య ఉంది, ఒక ముస్లిం వనితని ఆమె పెళ్లి చేసుకున్నాడు, ఒక కుమారుని వాళ్ళు కన్యారు. మరి 2వ వివాహం చేసుకున్న తర్వాత ఆ వనిత బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఆస్తి పాస్తులకు సంబంధించో మరొక దానికో ఉన్నప్పుడు ఆయన చాటింగ్ చేసింది ఆమె ఆయనతో. DNA టెస్ట్ చేసినారా వివేకానంద రెడ్డి కొడుకా కాదా అని చెప్పి? ఆ చాటింగ్ను పరిగణలోకి తీసుకున్నారా? ఆ కోణంలో విచారణ చేసినారా? ఏ కోణంలో, దస్తగిరి కోణంలో కానీ, సునీల్ యాదవ్ కానీ, ఎర్రగంగిరెడ్డి బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి రావాల్సిన లావాదేవీలకు సంబంధించి కానీ, వివేకానంద రెడ్డి 2వ భార్యకు సంబంధించిన కుమారులకు సంబంధించి కానీ ఏ కోణంలో విచారణ చేయరు. ఒకే ఒక కోణం, ఆ కోణమే అవినాష్. అవినాష్ నేరస్తుడైతే జగన్ నేరస్తుని చేయొచ్చు అని చెప్పి, జగన్ నేరస్తుని చేస్తే భారతమ్మను కూడా చేయొచ్చు అని చెప్పి. అసలు సిబిఐ విచారణ పూర్తయింది చెప్పిన తర్వాత కూడా ఇంకా మీరు దీని మీద కొనసాగిస్తూ ఉన్నారంటే, ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఒకే ఒక కారణమే నేను చెప్పినట్టు స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాం, అవినాష్ రెడ్డి అనే వ్యక్తి హత్య చేయడం కానీ, హత్య చేయించడం కానీ, హత్యకు ఉసిగొల్పడం కానీ, హత్యకు డబ్బులు ఇవ్వడం కానీ, లేకుంటే ఆ హత్యాస్థలంలో జరిగిన సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా చెరిపివేసే ప్రయత్నం చేసినా కానీ, వీటిలో ఏదైనా కోర్టు తీర్పునిస్తే రాచమల్లు అనేవాడు రాజకీయ జీవితంలో ఉండడు, రాచమల్లు అనేవాడు రాజకీయంలో శాశ్వతంగా ఉండడు. మా అవినాశే హత్యకు కారణభూతుడైన తర్వాత ఈ కడప జిల్లాలో ప్రొద్దుటూరు నుంచి రాజకీయాలలో రాచమల్లు ఉండడు. నేనే కాదు, నా సహచర మిత్రులు, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ కూడా రాజకీయాలను నిష్క్రమించమనే కోరుతాను నేను. ఇంత పెద్ద మాట చెప్పినాం, రుచించవు. మీకు ఒక్కటే, పిరికి వాళ్ళు మీరు, అసమర్థులు మీరు. జగన్ అంటే భయం ఉంది మీకు. మీ వెన్నుపూసకు జ్వరం వస్తుంది జగన్ పేరు తలుచుకుంటే. మీకు వెన్నుపూసకు ఓడిపోయి సంవత్సరమైంది. మేము సంవత్సర కాలంలో మీరు సాధించిన ప్రగతి ఏమీ లేకపోవడం, పైగా సంవత్సర కాలంలో జగన్ బయటకు వస్తే జగన్ పట్ల ప్రజలకు ఉండే అభిమానాన్ని, జన సమూహాన్ని చూసి మీ వెన్నెముకకు జ్వరం కాస్తుంది మీకు. ఆ బాధ తట్టుకోలేకనే ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. చివరిగా నేను చెప్పే మాట ఒకటి రాష్ట్ర ప్రజలకు, ఇది కేవలం వివేకానంద రెడ్డి గారి రక్తం తెచ్చి జగన్మోహన్ రెడ్డి చొక్కాగా పూసి ఆయనను అపవిత్రుని చేసి రాజకీయంగా దిగదార్చాలనే ప్రయత్నంతో ఆంధ్రజ్యోతి, ఈనాడు, ABN పత్రికలు, పచ్చ పత్రికలు రాసే వార్తలు
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడే అబద్ధాలు, చంద్రబాబు నాయుడు తెర వెనుక నుండి ఆడించే ఆట, దానికి పావులుగా ఉపయోగపడే సునీతమ్మ, దానికి మరీ దగ్గరగా ఉపయోగపడే సునీల్ అనే దస్తగిరనే అంతడు. రాష్ట్ర ప్రజలకు ఒక మాట చెప్పాలా నేను, ఎంత విచిత్రం అంటే, ఒక ఎంపీని 6 సార్లు 5 సార్లు ఎంపీ శాంతికాముకుని ఉత్తముని వివేకానందుడిని పట్టుకొని 4-5 గంటల సేపు రాత్రి 10 నుంచి తెల్లారుదాం 3 గంటల వరకు నరకం చూపించి హత్య చేసినారు. హింసించి చంపినారు. నరకం, అంతగా నరకం చూపించి చంపితే మేమే చంపినామని చెప్పి దస్తగిరి సునీలు మీడియా ముందుకు వచ్చి చెప్తే, చంపిన వ్యక్తులతో చంద్రబాబు నాయుడు అప్రూవర్ అనే ఒక పదాన్ని ఉపయోగించి, అప్రూవర్ అంట ఆయన అప్రూవర్గా మారిపోయినాడు కాబట్టి ఈయన సభ్య సమాజంలో తిరగడానికి అర్హతనిస్తారా? జైళ్ళలో ఉండరా? వీళ్ళు మటుకు పులిందలో తిరగచ్చు, కడపలో తిరగచ్చు, పంచాయతీలు చేయొచ్చు, సెటిల్మెంట్లు చేయొచ్చు. ఎవరు? వివేకానందుడిని మేమే హత్య చేసినాం, శారీరకంగా మానసికంగా హింసించి చంపినామని చెప్పిన వ్యక్తులు అప్రూవర్గా మారితే వారికి శిక్షలు లేవా? వాళ్ళు సభ్య సమాజంలో తిరగచ్చునా? హత్య చేయకుండా ఉండే వ్యక్తులను, సమాజంలో గౌరవస్థానం నుండి అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తులను, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ లాంటి వ్యక్తులను నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేసే ఇది ఒక పాలన, ఇది ఒక ప్రభుత్వం, ఇది ఒక పోలీసు, ఇది ఒక చట్టం. ఎక్కడ న్యాయమే ఇది? మాకు తెలియక అడుగుతా. 500 లెక్కలేనోడు కోట్లు ఎట్లా వస్తాయా దస్తగిరికి? ₹1,00,000 ఇచ్చి లాయర్లు పెట్టుకోలేడు ఆ పిల్లోడు. సిద్ధార్థ లూత్ర లాయర్ని పెట్టుకోగలుగుతా అంటే ఎవరు దీన్ని తెర వెనుక నుండి ఆడిస్తారనేది అర్థం కాదా? మీరు ఒకటే మాటే, ఈ రాష్ట్రంలో జగన్ను ఎవరు ప్రేమించినా, జగన్ అనే వ్యక్తిని ఎవరు ప్రేమించినా, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజలు కానీ సినిమా వాళ్ళు కానీ ఎవరు ప్రేమించినా వారి ప్రేమకు తగినటువంటి బహుమానం ఉంటుంది. ఆ బహుమానమే వేదన, శిక్ష, జైలు, కేసు, బెయిలు. జగన్ను ఎవడంతే ప్రేమిస్తే దానికి తగినంతటువంటి శిక్ష. రాచమల్లి ఇంత గట్టిగా మాట్లాడు